హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ వీకెండ్ కావడంతో గడిచిన 2 days బాక్స్ ఆఫీస్ దగ్గర తుమ్ములేపాయి మన ఫిల్మ్స్. ఈవెన్ జపాన్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా కూడా. సో వాటితో పాటు ఇప్పుడు రిలీజ్ కావాల్సిన వీరమల్లి సాంగ్ ఎటుపోయిందో అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. డాకు మారో స్టైల్ నిన్న రిలీజ్ అవగా కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్నప్పటికీ కూడా ఓవరాల్ గా 24 hours కంప్లీట్ అయ్యేలోపు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుందని చెప్పొచ్చు. 24 hours కంప్లీట్ అయ్యేలోపు 7.98 million వ్యూస్ అండ్ 1,95,000 లైక్స్ తెచ్చుకుంటూ వీరసింహారెడ్డి కంటే వెనకలే ఉంది. బట్ సినిమాపై ఉన్న హైప్ కి ఇది మంచి రెస్పాన్స్ గా చెప్పొచ్చు. బట్ ఇప్పటివరకు సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా పొంగల్ రేస్ లో సినిమాలో అయితే ఎక్కడ అనిపించలేదు. అన్స్టాపబుల్ షో రామ్ చరణ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అవగా ఫుల్ ఎపిసోడ్ ని January 8th 7 PM కి రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి వ్యూవర్షిప్ ఏ రేంజ్ లో వస్తుందో. ఎంతమంది ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పటివరకు ప్రమోషన్లు చాలా చేసినా ఇప్పటివరకు గ్రౌండ్ లెవెల్లో ఒకటి కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. బట్ ఇప్పుడు జరగబోయే ఈవెంట్ అవుటర్ స్టేట్స్ లో హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఈ January 7th చెన్నైలో లాస్ట్ గా ఒక ఈవెంట్ ని పెట్టబోతున్నారు. శంకర్ గారి కల్ట్ ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా అలర్ట్ చేయడానికి ఈవెంట్ ఎంతనే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఎలానో సినిమాలో ఉన్న క్యాస్ట్ అంతా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళే కావడంతో ఈ ఈవెంట్ కనుక హిట్ అయిందంటే మాత్రం తమిళనాడులో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెంట్ కి విజయ్ వచ్చాడంటే తమిళ్లో హైప్ పెరగడం పక్కా. బట్ ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తుంటే పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ 1 million మార్క్ అయితే అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఈ 7th ఓపెన్ చేయబోతున్నారు. డే 1 ఎంత నెంబర్ పెడుతుందనేది ఆ 3 days బుకింగ్స్ బట్టి చెప్పేయచ్చు. తమిళ్లో అజిత్ మూవీ పోస్ట్ పోన్ అవడంతో ఏకంగా ఈ పొంగల్ కి 14 సినిమాలైతే కష్టి వేసుకున్నాయి. దాంట్లో 10 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ డేట్ ని ఎంత ఫ్రీగా వదిలేశారంటే ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా కూడా రేస్ లోకి వచ్చేంతలా. విశాల్ అంజలి వరలక్ష్మి కాంబోలో సుందర్ సి డైరెక్షన్ లో విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఇచ్చిన మదగజరాజా ఫిల్మ్ ఈ January 10th రిలీజ్ చేయబోతున్నారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో రిలీజ్ కాలేదు. బట్ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు సరైన డేట్ దొరకడంతో ఇప్పుడైతే రిలీజ్ అవుతుంది. బట్ ప్రమోషన్స్ లో విశాల్ ఎలా చూస్తా అని ఎప్పుడూ అనుకోలేదు. பேசிட்டு இருந்தாங்க ஜி இந்த பாட்டு வந்து గడిచిన వీకెండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలన్నీ దుమ్ము లేపగా మరోపక్క కల్కి కూడా జపాన్ లో ఎక్సలెంట్ గా రన్ అయిందని చెప్పొచ్చు. వీటిలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏ జవానీ హే దివానీ మూవీ గురించి. కాలేజ్ డేస్ లో నా ఫేవరెట్ ఫిల్మ్. 11 years బ్యాక్ రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ లాస్ట్ 24 hours లో ఏకంగా 77,000కి పైగా టికెట్స్ ఒక బుక్ మై షో నుంచే సోల్డ్ అయ్యాయి. ఇదైతే మామూలు ర్యాంపేజ్ కాదు. బట్ ఆంధ్రలో రిలీజ్ కాకపోవడం ఒక సాడ్ థింగ్. ఓన్లీ హైదరాబాద్ అండ్ నార్త్ లో మాత్రమే రిలీజ్ అయింది. ఇక మరోపక్క మార్కో 24 hours లో 53,000 టికెట్స్ తో దుమ్ము లేపింది. పిల్లలు, వృద్ధులు, గుండెకి సంబంధించిన వాళ్ళు సినిమాకి దూరంగా ఉండవని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 90 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఓవరాల్ కలెక్షన్స్ ని మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో చూద్దాం. ఇక కల్కి January 3rd జపాన్ లో రిలీజ్ అవగా ఇండియన్ సినిమాల పరంగా అక్కడ ఆల్ టైమ్ టాప్ 2 నెంబర్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. డే 1 9.14 million తో ట్రిపుల్ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉండగా కల్కి 8.5 million తో సెకండ్ ప్లేస్ లోకి ఎంటర్ అయింది. ఇక వీకెండ్ మొత్తం చూసుకుంటే 3 days లో 16.6 million తో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. 3 days క్రాస్ రూపీస్ లో 90 లక్షల మార్క్ దాటింది. ఇదైతే వెరీ గుడ్ స్టార్ట్. జపాన్ లో ఎలానో లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఒక 15 days పాటు ఇలానే రన్ అయిందంటే మాత్రం ఓవరాల్ కలెక్షన్స్ లో డిఫరెన్స్ అయితే చూడొచ్చు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక హరిహర వీరమల్లి విషయానికి వస్తే యాక్చువల్ గా ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయి ఉండాలి. బట్ సాంగ్ లో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయంటూ వర్కింగ్ గా బ్యాలెన్స్ ఉందని బెస్ట్ అవుట్పుట్ కోసం సాంగ్ ని పోస్ట్ పోన్ చేసామని మూవీ టీం చెప్తుంది. ఓజీ అని అరవడంలో తప్పే లేదు. అసలే వీరమల్లి హైప్ చచ్చిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇవ్వాల్సిన అప్డేట్స్ కూడా ఇవ్వకుండా ఆ మిగిలిన హైప్ ని కూడా చంపేస్తుంది మూవీ టీం. ఇక షూటింగ్ విషయానికి వస్తే కీ సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారి పార్ట్ ఆఫ్ షూటింగ్ ఒక 5 days పాటు బ్యాలెన్స్ ఉండగా బాబీ డియోల్ తో ఒక 2 days పాటు షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందని టాక్. సో దాదాపు 10 days షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ సాంగ్ ని పొంగల్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పటికే సాంగ్ లీక్ అవడంతో సాంగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా మందికి తెలుసు. ఇక VFX వీడియోనైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మర్చిపోవడం బెటర్. చూడాలి మరి అప్డేట్స్ లో ఎంత ఫాస్ట్ గా ఉంటారో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. టాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ హరిహర వీరమల్లి డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.